ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 17లోని 2 ఉపదేశాలు, అనుగ్రహ బలం అనేటటువంటి విషయం గురించి బాబా ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడిగా కూడా ఉండాలని దీని భావం. బ్రహ్మనిష్ఠులెక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులెందరో దొరకవచ్చు, నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీ సాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే. కానీ ఆయన సాటిలేని శ్రోత్రియులు అన్న సంగతి తెలుసుకున్నవారు ఎంతో అరుదు. కారణం, శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదం ఎరిగిన వారే, వేదవిధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంగా ఎలా సమర్పించుకుంటుందో, అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని వారే వేదవిధులని వేదమే చెప్పింది. బాబా అలాంటివారే. ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవనారంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబా కొంటెగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి, కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలచి అందులో 1 రూపాయి ఉంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద 20 రూపాయలు తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపనెలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతనిని రప్పించి 20 రూపాయల దక్షిణ వసూలు చేశారు. దేవు మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి 25 రూపాయలు అడిగి తీసుకుని కోపంతో, నీవు మసీదులోనే కూర్చో, నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగిలిస్తావు? తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుకుతా, జాగ్రత్త అని కేకలేశారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా, గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా 12 రూపాయల దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి, నీకు మంచి జరీ శాలువ ఇవ్వదలిచాను, చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి, కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. సామాన్యుల బోధల చింకి గుడ్డలు, సద్గురువిచ్చేది జరీ శాలువ. దానిని పొందాలంటే దానిని ఇవ్వగలిగిన వారిని అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాక నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది, కానీ నాకు సంస్కృతం రాదు అన్నారు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది, చదువు అన్నారు. అతడు అలానే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథము అర్థమై దీక్షిత్తు, జోగు మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో. కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం, దానివలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతి వారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావటానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి.
దాసగణకు ఈశావాస్యోపనిషత్తు సరిగా అర్థం కాలేదు. పండితులెవరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టమేముంది? తిరిగి వెళ్ళేప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్లని సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచికమాడారని అందరూ అనుకున్నారు. కానీ దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరో రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. దాసగను జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొనొచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగనికి ఇలా తోచింది. సుఖదుఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని, ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించేవారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు. ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమీ అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు. నన్ను జోగును కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యం ఉంటే అలమరాలోని మిఠాయి తీసుకుపొమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది. వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెకు 6 అణాలకు 10 పండ్లు ఇమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకి విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. ఆ పుణ్యం అనేటటువంటిది సూత్రం ఎలా పనిచేస్తుందో. సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రం ఇలా చెప్పాడు. భక్తుల ఆత్మ వికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలిగే వారెవరూ లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేరు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు. లేక అపవిత్ర భావాలను అణిచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు. లేక పదే పదే తట్టేవారు. అలా కాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే సృష్టిలోని భేదాల అసత్యమని, అన్నింటినీ కూడా ఆధారమైనది ఒక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎప్పుడూ చెన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ బాంద్రాను వాసి ఇలా రాశాడు. సాయి 1917లో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను. ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది.
అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిమందించారు. అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మైనా బాగుండవచ్చునని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్వాడ వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేరు నాయకు అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది. అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోరవలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతన్ని రక్షించి, కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ. అతన్ని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతం 11వ అధ్యాయం 18వ శ్లోకం, దానిలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909వ సంవత్సరంలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామరావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం విను అని అన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది. ఇదే సాయి లీల. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 17ది సంపూర్ణం. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని, మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.